మీకు కథలంటే ఇష్టమేనా? కథ వింటారా? ఒక రైతు పొలంలో 2 విత్తనాలు నాటాడు. అందులో మొదటి విత్తనం, నేను త్వరగా పైకి రావాలి, వచ్చి ఎండను చూడాలి, వర్షపు నీటిని తాగాలి అనుకుందంట. ఇంకొక విత్తనం ఏమో, అమ్మో నేను పైకి వచ్చేస్తే ఎవరైనా నన్ను తొక్కేస్తారు లేదా ఏ జంతువైనా వచ్చి నన్ను తినేస్తుందని భయపడుతూ కూర్చుందంట. కొన్ని రోజుల తర్వాత మొదటి విత్తనం భూమిని చీల్చుకుంటూ పైకొచ్చి మొక్కలా మారింది. రెండో విత్తనం భయపడుతూ అక్కడే ఉండిపోయింది. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత మొదటి విత్తనం పెద్ద చెట్టు అయింది. వచ్చే పోయే వాళ్ళకి దారినిస్తుంది. పక్షులు గూడు కట్టుకొని ఆడుకుంటున్నాయి. పండ్లు ఇస్తుంది. అందరికి ఇష్టమైన చెట్టుగా మారింది. రెండో విత్తనమేమో అక్కడే ఉండిపోయి సరికి ఒక కోడి వచ్చేసి ఆ విత్తనాన్ని తినేసింది. ఈ కథలో నీతేంటో తెలుసా? మనం భయపడుతూ కూర్చుంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా చచ్చిపోతాం. అదే ధైర్యంగా ముందుకు అడుగేస్తే జీవితంలో ఎదుగుతాం, ఇంకొకరికి ఉపయోగపడతాం. కాబట్టి మనం ఎదుగుతూ ఇంకొకరికి ఉపయోగపడేలా ఉండాలి. అర్థమైందా? దిస్ ఈజ్ మిస్టర్ రావ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.